హర్యానాలో భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు పోలీసులు. ఫరీదాబాద్లో 360 కిలోల పేలుడు పదార్థాలు, ఒక అసాల్ట్ రైఫిల్, ఇతర రసాయనాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ను అరెస్టు చేశారు పోలీసులు. ఆ సమయంలో అతడి లాకర్ నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా ఇవాళ హర్యానాలో పలు చోట్ల సోదాలు జరిపారు పోలీసులు. ఫరీదాబాద్కు చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ దగ్గర నిల్వ చేసిన పేలుడు పదార్థాలు సీజ్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇక పట్టుబడిన ఆయుధాలపై ఉన్న సీరియల్ నంబర్ల ఆధారంగా వాటిని గతంలో ఏదైనా ఉగ్ర ఘటనల్లో ఉపయోగించారా అనే విషయంపై ఫోరెన్సిక్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు రిమోట్లు, టైమర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదిల్ అహ్మద్, ముజాహిల్ షకీల్లకు ఉగ్రవాద మద్దతు సంస్థలతో సంబంధాలున్నట్లు గుర్తించామన్నారు ఫరీదాబాద్ సిపి సతీందర్ కుమార్. వీరు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. తొలుత ఫరీదాబాద్ నుంచి 300 కిలోలకు పైగా RDX స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అది RDX కాదని, తీవ్రంగా మండే స్వభావం ఉన్న పదార్థాలని క్లారిటీ ఇచ్చారు. హర్యానాలో భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు పోలీసులు. ఫరీదాబాద్లో 360 కిలోల పేలుడు పదార్థాలు, ఒక అసాల్ట్ రైఫిల్, ఇతర రసాయనాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ను అరెస్టు చేశారు పోలీసులు. ఆ సమయంలో అతడి లాకర్ నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా ఇవాళ హర్యానాలో పలు చోట్ల సోదాలు జరిపారు పోలీసులు. ఫరీదాబాద్కు చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ దగ్గర నిల్వ చేసిన పేలుడు పదార్థాలు సీజ్ చేసి అతన్ని కూడా అరెస్టు చేశారు. ఇక పట్టుబడిన ఆయుధాలపై ఉన్న సీరియల్ నంబర్ల ఆధారంగా వాటిని గతంలో ఏదైనా ఉగ్ర ఘటనల్లో ఉపయోగించారా అనే విషయంపై ఫోరెన్సిక్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇక వీటితో పాటు రిమోట్లు, టైమర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదిల్ అహ్మద్, ముజాహిల్ షకీల్లకు ఉగ్రవాద మద్దతు సంస్థలతో సంబంధాలున్నట్లు గుర్తించామన్నారు ఫరీదాబాద్ సిపి సతీందర్ కుమార్. వీరు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇక తొలుత ఫరీదాబాద్ నుంచి 300 కిలోలకు పైగా RDX స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అది RDX కాదని, తీవ్రంగా మండే స్వభావం ఉన్న పదార్థాలని క్లారిటీ ఇచ్చారు. दोनों की जॉइंट टीम ने यहाँ पे जो है काम किया, जिसके अंदर एक एक्यूज को पहले यहाँ से पकड़ा गया था, जिसका नाम है डॉक्टर मुजम्मल, और इस पे आगे कार्रवाई करते हुए जो है कल जो है रेड्स की गई, और जिसमें रेड्स के दौरान यहाँ पे लगभग 360 kg के आसपास इनफ्लेमेबल मटेरियल है, जो कि संभावित अमोनियम नाइट्रेट है। मैं क्लियर करना चाहूँगा कि इट इज़ नॉट RDX। मैं इस बात को क्लियर करूँगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूँगा इट्स नॉट RDX। तो ये इनफ्लेमेबल मटेरियल है। इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है। साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरनकॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 empty कार्ट्रिजेज और 2 एडिशनल मैगजीन्स है, जो इनसे जो है रिकवरी की गई है। और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी जॉइंट पुलिस की कार्रवाई जो है जारी है। नहीं, इट्स नॉट AK-56 जो है, इट इज़ कैरनकॉप असॉल्ट राइफल। ये यहाँ पे जो है ये यूनिवर्सिटी में जो है पढ़ाता था, ही वॉज हाँ, ही वॉज वर्किंग इन अल-फलाह यूनिवर्सिटी। बाकी मैं आपको जो है बहुत सारी ऑपरेशनल डिटेल्स है, मैं आपको ये कहूँगा कि ये ऑपरेशंस हमारा जारी है, तो ऑपरेशंस को ध्यान में रखते हुए बहुत सारी ऑपरेशनल डिटेल्स है जिन्हें मैं इस समय भी नहीं बता सकता। ये लगभग जो है यहाँ पे ये सारा ये पिछले 15 दिन से एक हमारा जॉइंट ऑपरेशन चल रहा था, तो उसी जॉइंट ऑपरेशन के अंदर